పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా 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 వాసు, ఏమైంది వాసు? అమ్మా 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 డాక్టర్, అమ్మా డాక్టర్ గారు, అమ్మా 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 ఏమైంది బాబా? ఏమైంది? 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 రండి డాక్టర్, రండి సార్, బాబా చూడండి చూడండి. సార్. ఏమైంది? లేవడానికి ప్రయత్నం చేశాడు డాక్టర్ గారు. ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. మీకో విషయం చెప్పాలి. కత్తిపోటు వల్ల చాలా రక్తం పోయింది, కానీ లోపల ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ మెదడు మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నర్వస్ అన్నీ బాగా దెబ్బతిన్నాయి. అందువల్ల ఇతను కొన్ని రోజులు నడవడం చాలా కష్టం. తనకు తాను కూర్చోవడం, మనలాగా చేతులు కదపడం చేయలేడు. సార్, కంగారు పడాల్సిన పని లేదు, తొందరలోనే బాగవుతాడు. అప్పటి వరకు ఇతనికి రెస్ట్ చాలా అవసరం. భార్యగా తన భర్తని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఈ అమ్మాయి చేసిన సాహసం వల్ల మీ అబ్బాయి ఇలా ఉన్నాడమ్మా. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. కీప్ ఇట్ అప్ అమ్మా. ఇంకో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు గాని ఇతను నడవగలడో లేదో చెప్పలేం. జాగ్రత్త అమ్మా. ఏయ్ తప్పుకో. ఇదంతా నా వల్లే జరిగింది. ఈయనకింత పెద్ద ప్రమాదం జరిగింది.